ముందుగా అందరూ పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా మా గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీరు అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన గుడ్ ఫ్రెండ్స్ 3వ ఆత్మీయ కలయిక అండి. ఇది ప్రతి సంవత్సరం చేస్తామండి. కానీ నేను గ్రూప్ పెట్టింది కూడా, నేను గ్రూప్ క్రియేటర్ అండి, గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేటర్నే. గ్రూప్ పెట్టింది కూడా సేవా కార్యక్రమాలు ఏదో చేయాలి, 10 మందికి ఉపయోగపడాలని నేను గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగిందండి. నాకు కూడా నా అడ్మిన్స్ అంటే మోడరేటర్స్ కూడా బాగా సపోర్ట్ ఉండి ఈ రోజుకి గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి ఒక చారిటీగా ఏర్పడి మిత్రులందరి సహాయ సహకారంతో చాలా ఈ రోజుకి 65 కార్యక్రమాలు చేసామండి. 65 మందికి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు, ఆశ్రమాలకి వాళ్ళకి కూడా ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారండి. వాళ్ళకి నెలకి సరిపడా రైసు, కూరగాయలు, ఆయిల్, మొత్తం గ్రోసరీస్ అన్నీ ఇస్తున్నామండి. అలాగే ఎవరైనా ఇంటి పెద్ద కానీ, ఇంట్లో ఎవరైనా లేడీ కానీ, అమ్మాయిలు చదువుకోవడం ఇబ్బంది ఉన్నా వాళ్ళకి కూడా మేము మా చారిటీ తరపు నుంచి, మన గుడ్ ఫ్రెండ్స్ నుంచి వెళ్ళి మా టీం అందరూ వాళ్ళకి సహాయం అందిస్తున్నామండి. నమస్కారం అండి. మేము గుడ్ ఫ్రెండ్స్ చారిటీ మెంబర్స్ అండి అండ్ గుడ్ ఫ్రెండ్స్ టీం కూడాని. బట్ మా క్రియేటర్ నాగశేఖరం గారు ఎంతో కష్టపడి గుడ్ ఫ్రెండ్స్ టీం అనేది ఏర్పాటు చేశారు. అందులో చారిటీ భాగంగా ఆయన ఎన్నో సేవలు చేయాలని మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మేము కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తమ బిజీ లైఫ్లో ఉంటారు, ఎవరికి సాయం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉంటాము. సో మేమంటూ ప్రతి నెల ఒక 100 రూపాయలు అని చెప్పి పెట్టుకున్నామండి. అలా మా టీంలో గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా చారిటీలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చి ఒక 100 రూపాయలతో మేము అంతా పోగేసి ఈవెంట్స్ అనేది చేస్తున్నామండి, చారిటీ కార్యక్రమాలు చేస్తున్నాము. అవి ఎంతోమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నామండి. ఇప్పుడు ఫేస్బుక్ అంటే సోషల్ మీడియాని అందరూ తక్కువే చూస్తారు. అంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. యూత్ ఏంటంటే పక్కదోర పడుతున్నారు. సో మేమేంటంటే ఇలాంటి కార్యక్రమాలు చారిటీ చేయాలి, లేదు ఫేస్బుక్ అంటే మైనసే కాదు ప్లసెస్ కూడా ఉన్నాయని చూపించాలన్నది మా చిన్న ప్రయత్నం అండి. సో దీంతోపాటు ఏంటంటే మేము చేసే సేవ అందరికీ అందుతుంది. అదొక్క సేవ అనే ఒక కార్యక్రమం కోసమే మేము ముందున్నామండి. ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా మా టీం నాగచక్రం గారు, మేము మిగతా సభ్యులందరము వెళ్ళి వాళ్ళ గురించి పర్సనల్గా తెలుసుకుని ఈ సేవ అనేది మేము మొదలుపెట్టామండి. ఇది మ్యాక్సిమం ఆయన ఉన్నంత వరకు, ఆయన తర్వాత కూడా మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవి పరస, నెయిల్ ఆర్టిస్ట్, రాజమండ్రి. ఈవేళ ఫేస్బుక్ అనే సోషల్ మీడియాలో అనేక గ్రూపులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ గ్రూపుల్లో కొన్ని రకాలుగా ఉంటాయి. అంటే కొన్ని వ్యాపారానికి సంబంధించి, కొన్ని విజ్ఞానానికి సంబంధించి, కొన్ని వినోదానికి సంబంధించి, కొన్ని సేవా కార్యక్రమాలకు సంబంధించి ఉంటాయి. అందులో భాగంగా ఈవేళ గుడ్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన గ్రూపు, సుమారు 16,000 మంది సభ్యులు దీంట్లో ఉండడం జరిగింది. దీని వేదిక రాజమండ్రి అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇందులో అనేక సేవా కార్యక్రమాలు, అంటే పేదవాళ్ళకి దగ్గర నుంచి అవసరం అన్నటువంటి ఒక బ్లడ్ అవసరమైన వాళ్ళ దాకా కూడా అనేక సేవలు చేయడం జరుగుతుంది. ఒక చిన్న విషయం ఏంటంటే, గుడ్ ఫ్రెండ్స్ అనేటువంటి పెట్టినప్పుడు థాట్ యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉండేటువంటి థాట్ చాలా నెగిటివ్గా ఉంది. అంటే ఇది ఈవేళ మనం సైబర్ క్రైమ్స్ చాలా చూస్తున్నాం. వీటిని చూసి చాలామంది అసలు ఏంటి సోషల్ మీడియా ఏంటి, ఈ ఫేస్బుక్లు ఎందుకు, ఈ గ్రూపులు ఎందుకు అనేటువంటి నెగిటివ్ దాంట్లో అవన్నీ కాదు. దాన్ని మించి కూడా ఈ గుడ్ ఫ్రెండ్స్ లాంటి ఒక మంచి జనానికి సేవ చేసేటువంటి గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. సో అలాంటి వాటి ద్వారా ఇంతమంది మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా కొంతమంది ప్రత్యేకంగా వచ్చి ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇది ఎంత ఆనందకరమైన విషయం అంటే, ఈ గుడ్ ఫ్రెండ్స్ చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు కూడా మిగతా ఊళ్ళల్లో కూడా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద గ్రేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవి పరస.